Welcome to SK Statistics tutorial. Today topics SSC CGL 2021 notification ఎగ్జామ్ షిఫ్ట్ వచ్చేసి 11/4/2022 జరిగిన రీజనింగ్ క్వశ్చన్స్ ఓకేనా. చాపక్ ఈజ్ కోడెడ్ యాజ్ ది DJKEUGR కదా. ఫస్ట్ ఇవి సాల్వ్ చేయాలంటే మనకు ఈ నెంబర్స్ యొక్క వాల్యూస్ తెలవాలి. సి అంటే ఎంత 3, సి అంటే 3, నెక్స్ట్ 8, ఇది 8, దానికి కోడ్ ఏమని రాసేది 8, నెక్స్ట్ ఇది 1 కదా, దానికి కోడ్ ఓకే. నెక్స్ట్ ఇది 16, 1, 11, దాని కోడ్ డి అంటే 4 అంటే +1 అవుతుంది. నెక్స్ట్ జే అంటే 10 అంటే +2 అవుతుంది. నెక్స్ట్ కే అంటే 11 అంటే +3 అవుతుంది. అంటే నెక్స్ట్ 5 కాబట్టి +4 అంటే ఇంక్రీజింగ్ అవుతుంది. అంటే 1 2 3 4 5 అట్లా ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనం చేయాల్సింది ఏంది MALANGAకి చేయాలి ఓకేనా. ఎం అంటే 13 దానికి +1 చేస్తే 14 అవుతుంది. నెక్స్ట్ ఏ అంటే 1 దానికి +2 చేస్తే 3 అవుతుంది. అంటే 3 అంటే సి. నెక్స్ట్ 12 ఎల్ అంటే 12 దానికి +3 చేస్తే 15 అంటే ఓ. నెక్స్ట్ ఇది 1 +4 చేస్తే 5 ఏది NC 5 అంటే ఈ కదా, NCOE అది ఒకటే ఆప్షన్ ఉంది సిలో. అంత చేయాల్సిన అవసరం లేదు. ఎంత తొందర వీలైతే అంత తొందర ఆన్సర్ని కంప్లీట్ చేయాలి ఓకేనా. నెక్స్ట్ ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్. మొత్తం టోటల్ అమిత్, గౌరవ్, హతీమ్, వరుణ్, యుక్తి అండ్ జైదార్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ ఓకేనా. ఆల్ ఫేసింగ్ నార్త్ అన్నాడు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. లెఫ్ట్ రైట్ లాగానే ఉంటుంది. నెక్స్ట్ గౌరవ్ ఈజ్ 4th టు ది లెఫ్ట్ ఆఫ్ అమిత్ యొక్క 4th లెఫ్ట్లో గౌరవ్ ఉన్నాడు అంట. అమిత్ యొక్క 4th లెఫ్ట్ అంటే గౌరవ్ ఇక్కడ వస్తాడు ఓకేనా. నెక్స్ట్ యుక్తి ఈ సిట్టింగ్ ఎటు 1 కార్నర్లో యుక్తి ఉంటాడట. ఇటు సైడ్ అయినా కూర్చోవచ్చు లేదంటే ఇటు సైడ్ అయినా కూర్చోవచ్చు ఓకేనా. కార్నర్ అన్నాడు. నెక్స్ట్ హతీమ్ ఈజ్ 4th టు ది లెఫ్ట్ ఆఫ్ ది యుక్తి యొక్క 4th లెఫ్ట్లా అంటే ఆల్రెడీ 6 మనం 6 ప్లేసెస్ అరేంజ్ చేసినాం. ఇక్కడ యుక్తి ఇక్కడ ఉంటే ఇటు 4th లెఫ్ట్ అనేది ఉండదు. ఆల్రెడీ రైట్ సైడ్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ యుక్తి పాసిబిలిటీ లేదన్నట్టు ఇక్కడ ఓకేనా. అక్కడ యుక్తి ఉండదు, అటు ప్లేసెస్ లేవు యుక్తికి లెఫ్ట్ సైడ్ కాబట్టి యుక్తి ఎక్కడ ఉంటాడు, రైట్ సైడే ఉంటాడు పక్క ఓకేనా. యుక్తి అనేటోడు ఇక్కడ ఉంటాడు. అతని యొక్క 4th లెఫ్ట్లో ఎవరు ఉంటారని చెప్పిండు అంటే 1 2 3 4th లెఫ్ట్లో హతీమ్ ఉంటాడు ఓకేనా. హతీమ్ అయిపోయింది. మొత్తం ఇప్పుడు ఎన్ని ప్లేసెస్ 6 ప్లేసెస్ వచ్చినాయి, 4 మెంబర్స్ వచ్చారు. నెక్స్ట్ జైదీస్ 3rd టు ది రైట్ ఆఫ్ ది గౌరవ్ యొక్క 3rd రైట్లో అంటే 1 2 3 3rd రైట్లో జైద్ ఉంటాడు. ఇక రిమైనింగ్ మిగిలిపోయిన పీపుల్ ఎవరు, వరుణ్ కాబట్టి వరుణ్ ఇక్కడ ఉంటాడు. క్వశ్చన్ ఏమంటే హూ ఇస్ ది సెట్టింగ్ ఎట్ ది 2nd ప్లేస్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది జైద్ యొక్క 2nd లెఫ్ట్లో అంటే 1 2 2nd లెఫ్ట్లో ఎవరున్నాడు, హతీమ్ ఉన్నాడు కదా. హతీమ్ అనేది మన ఆన్సర్ అవుద్ది ఓకేనా. నెక్స్ట్ 3rd క్వశ్చన్. ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలంటే డివైడెడ్ బై సింబల్ని పట్టుకోవాలి. డివైడెడ్ బై సింబల్ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో చూసుకుంటే ఎక్కడ ఉంది, ఇక్కడ డివైడెడ్ బై ఉంది. మన ఆన్సర్ అనేది 53 లాస్ట్కి ఈక్వల్ ఉంది కదా 53. అన్ని సబ్స్టిట్యూట్ లేదు, జస్ట్ డివైడెడ్ బై ఈక్వల్. 48/36 చేస్తున్నది. 48/36 చేస్తే 8/6 వస్తుంది. అంటే అది పాయింట్స్లలో వస్తుంది కానీ మన ఆన్సర్ ఎగ్జాక్ట్గా నెంబర్ రావాలి కాబట్టి ఏ అనే ఆప్షన్ కాదు ఓకేనా. అట్లనే సి ఆప్షన్ కావాలంటే మీరు చెక్ చేసుకొని చూసుకోవచ్చు ఓకేనా. సి అనే ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ కూడా 60/48 ఉంది. 60/48 లాస్ట్కి ఈక్వల్ ఇక్కడ ఉంది కదా 53 రావాలి. ఇది నీకు క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది 10/8. ఇది కూడా పాయింటర్ వస్తుంది కాబట్టి ఏ కాదు సి కాదు. నెక్స్ట్ బి ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. బి ఆప్షన్ ఏముంది 60 + 48 +/36 డివైడెడ్ బై కాబట్టి ఇంటూ 6. ఇక్కడ చూసుకుంటే 6 క్యాన్సిల్ అవుతుంది అంటే ఇది ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇది అయ్యే అవకాశం ఉంది ఓకేనా. నెక్స్ట్ 15 ఇది చేస్తే 68 వస్తుంది -15 అంటే 53. మన ఆన్సర్కి రావాల్సింది కూడా 53 కదా. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుద్ది ఓకేనా. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ -41 అవుతుంది. దీనికి కూడా -41 అంటే -41 అది లెస్ అవుతుంది. దీనికి కూడా -41 తీసేస్తే ఏమవుతుంది 73 అవుతుంది. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ ఓకేనా. నెక్స్ట్ 5th క్వశ్చన్. ఇలా ఈ ఖాళీ ఉన్న ప్లేస్ని ఫిల్అప్ చేయాలి ఓకేనా. ఓకే ఇక్కడ చూసుకుంటే డాష్ తర్వాత జెడ్ ఉంది.
ఇక్కడ మళ్ళీ జెడ్ ఎక్కడ రిపీట్ అయింది, ఇక్కడ రిపీట్ అయింది. దానికంటే ముందు ఒక ప్లేస్ ఖాళీ ఉండాలి కదా, అంటే ఇక్కడికి ఒక సిరీస్ అని నేను అనుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడికి ఎల్, మళ్ళీ ఇక్కడ ఎల్ అక్కడికి ఒక సిరీస్గా డివైడ్ చేసిన. ఓకేనా, ఎల్జెడ్ ఉండాలి, స్టార్టింగ్ ఎల్ ఉండాలి కాబట్టి ఎల్జెడ్. ఓకేనా, అన్నిట్లలో ఎల్జెడ్ ఉండేగా డివైడ్ చేసిన. నెక్స్ట్ తర్వాత జెడ్ తర్వాత ఎక్కడైనా వాల్యూ ఉందా, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి జెడ్ తర్వాత ఏం రావాలి, ఎక్స్ రావాలి. జెడ్ తర్వాత ఎక్స్ రావాలి, జెడ్ తర్వాత ఎక్స్ ఉంది, ఇక్కడ కూడా జెడ్ తర్వాత ఎక్స్ రావాలి. నెక్స్ట్ ఎక్స్ తర్వాత సి రావాలి, అది ఇక్కడ సి రావాలి. ఓకేనా, ఇక్కడ కూడా సి రావాలి. లాస్ట్ ఏం రావాలి, వి రావాలి. ఓకేనా, అంటే ఏం రిపీట్ అవుతుంది, ఎల్జెడ్ ఎక్స్ సివి అనేది రిపీట్ అవుతుంది అన్నట్టు. మనం సబ్స్టిట్యూట్ చేసిన ఏంది, ఎల్ ఎక్స్ అనేది ఆప్షన్ ఏలోనే ఉంది, అదే మన ఆన్సర్. దీని పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ లింక్లో ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ.